నాన్న ఎంతో ఆశగా వచ్చారు. మీరు రానంటే చాలా బాధపడతారు. వాళ్ళు బాధపడితే నాకేంటి? పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తే సరిపోదండి. తర్వాత ఆచారాల్ని కూడా గౌరవించాలి. ఇప్పుడు వాళ్ళకేమని చెప్పను? నీకు నేను చెప్పగలిగిన వాడినా? కాకమ్మ కథలు చెప్పడంలో నిన్ను మించిన వారెవరు? మీ అమ్మగారికి అనుమానం రాకూడదని నేను కోఆపరేట్ చేయడం లేదా? మీ అమ్మ లాంటిదే కదా మా అమ్మ. భారతి, చూసావా ఎంత ఆనందంగా ఉన్నారు? ఆ కొంపకెళ్లకుండా ఎలా తప్పించుకోవాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు. అరే, నేను సెలెక్ట్ చేసిన షర్టే వేసుకున్నారు. థ్యాంక్స్ అండి. అరే, హెయిర్ ఫాల్ మళ్ళీ ఎక్కువైందండి. మీరు నా మాట విని ఆ షాంపూ మానేసి కుంకుడుగాయ రసం వాడటం మొదలు పెట్టండి. ఏదైనా మాట్లాడవయ్యా. అల్లుడితో మాట్లాడవయ్యా. ఓ బాబు, ఇక్కడి నుంచి మా ఇంటికి వెళ్ళటానికి ఎంత టైం పడుతుంది? మీ ఇంటికి వెళ్ళటానికి ఎంత టైం పడుతుందో మీకు తెలీదా? కారులో కదా, ఎంత టైం పడుతుందో తెలీదు బాబు. అరగంట పడుతుంది నాన్న. తలతిక్క ప్రశ్నలు ఇస్తావిందయ్యా. బాబు, కూరగాయల రేట్లు బాగా మండిపోతున్నాయి. టమాటాలు కిలో 80 రూపాయలట. ఇక ఉల్లిపాయలైతే ఇక చెప్పనక్కర్లేదు. అయినా అల్లుడు గారికి ఇవన్నీ తెలిసే అవకాశం లేదు కదా. కాలు కారులో పెడితే ఆఫీసులో దిగటమే తప్ప ఇలాంటివన్నీ పట్టించుకునే టైం ఎక్కడుంది? బావ వాళ్ళు వచ్చారు. హాయ్ బావగారు, హార్టీ వెల్కమ్ టు అత్తారిల్లు. పుట్టియార్లగింటూ పుట్టిల్లు. ఉసే లలిత, కవిత, శ్రీలక్ష్మి, సోని, రండమ్మా రండి. అల్లుడు గారు వచ్చారు, రండి. ఊరంతా పిలుస్తుంది. హారతి ఇవ్వాలి కదా బావగారు, దిష్టి తీయాలి కదా బావగారు. నలుగురు ముత్తైదులైనా ఉండాలి కదా బాబు. రండి రండి. మొదటిసారి మీ ఇద్దరు మా ఇంటికి కలిసి వచ్చారు. పచ్చని జంట మీద పాపిష్టి కళ్ళు పడితే మంచిది కాదు. ఇప్పుడు పాపిస్ట్ కళ్ళు పెడితే ఏమవుతుంది? నా జీవితం ఎప్పుడో నాశనమైంది. పదండి అల్లుడు. పదండి పదండి బావగారు. ఈ కొంపలో ఉండటం నా వల్ల కాదు. ఛ! అమ్మ నన్ను బలవంతంగా లాక్ చేసింది. బావగారు పదండి. ఫోన్ వచ్చింది, ఒక్క నిమిషం. తొందరగా వచ్చింది బావగారు. పదమ్మి. రండి. హలో సుబ్బారావు గారు, ఎలా ఉన్నారు? ఆంటీ గారు బాగున్నారా? మీ పిల్లలంతా ఎలా ఉన్నారు? పిల్లలు? ఓ, మీకు పిల్లలు లేరు కదూ? అన్నట్టు మీకు పెద్ద గుండేది ఏంటది? పమేరియన్. నల్లగా పొట్టిగా కుయ్యమంటూ భలే ఉండేది కదా. అబ్బే ఏం లేదు, మీతో మాట్లాడి చాలా రోజులైంది కదా, అందుకని. మీరా? ఎప్పుడొచ్చారు సార్? మీరు వస్తారని నేను చెప్పలేదంటే. ఓకే సార్, మీరు మాట్లాడుకోండి. అవునక్క.
ఏంటి వరుదురు గారు ఈ సర్ప్రైజ్? 16 రోజుల పండగ తీసుకొచ్చామయ్యా. అవునా? ఆ, అయితే అప్పటిదాకా ఇక్కడే ఉంటారన్నమాట. ఇక్కడే ఉంటారు. మీరే బెటర్ అండి. మా మామ ఉన్నాడు, పెళ్లి కాగానే అప్పగింతలు పెట్టే చేతులు చూపేసుకున్నాడు. ఇప్పటిదాకా ఏ పండగకైనా రమ్మంటే ఒట్టు. శరత్ గారు, ఆయన లోపలికి రావడానికి ఇబ్బంది పడుతున్నట్టున్నారు. మీరే దగ్గరుండి తీసుకురావాలి. ఇక్కడంతా మాకు హారతి ఇవ్వడానికి వెయిట్ చేస్తున్నారు. ఓహో అలాగా, చెయ్యి పట్టుకుని లాక్కొచ్చాను. ఆఫీస్ లో బాస్ కానీ ఇక్కడ కాదు కదా. అవునట, కూరగాయల రేట్లు బాగా పెరిగిపోయినాయట. టమాటాలు కిలో 180 అయిపోయినాయట. టమాటాలు ఇంత పాపులర్ ఎప్పుడైపోయాయి బా? బాస్ తినడం తప్ప కొనడం తెలీదే. సార్ మీకోసం అక్కడంతా వెయిట్ చేస్తున్నారు సార్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడుతున్నాను, కనబట్లేదా? కనపడుతుంది, వినపడుతుంది. కూరగాయల రేట్లే కదా, నాకు వదిలేండి, నేను చూసుకుంటాను. ముందు మీరు లోపలికి వెళ్ళండి, గురుదన్ గారు వెయిట్ చేస్తున్నారు. హలో, నేనండి సార్ పియని. రైతు బజార్ కూరగాయల రేట్లు న్యూస్ పేపర్ లో ఉంటాయి, చూసుకోండి. సార్ అత్తారింట్లో బిజీగా ఉన్నారు, ఉంటాను. హలో హలో, ఏంటి సార్ ఫోన్లో ఎవరు లేరు? నీకిచ్చే ముందే కట్ చేసేలేవయ్యా. నీ ఓవర్ యాక్సిడెంట్ మధ్యలో అయినా నువ్వేంటి ఇక్కడ? ఈ వీధిలోనే కదా సార్ నేను ఉండేది, మర్చిపోయారా? సండే కదా, చికెన్ తేవడానికి వెళ్ళాను. రండి రండి. ఇదొకటి రండి సార్. అమ్మో, అసలు చికెన్ రేట్ పెరిగిపోయింది. ఏ కుక్క పిల్ల ఎత్తుకెళ్ళిందంటే మా ఆవిడ నన్ను కోసి కూరంటేస్తుంది. సండే దానికి నాన్ వెజ్ కంపల్సరీ ఉండాల్సిందే. రండి సార్, రండి సార్, రండి సార్, రండి సార్. ఫుల్గా ఎంజాయ్ చేయాలి సార్. తప్పండి మా, తప్పండి, మా బాస్ వస్తున్నారు. రండి సార్, నుంచండి. రండి. అలా నుంచండి సార్. అదే అదే. కావ్య, ఆ దిష్టి గుమ్మడికాయ తీసుకురామా. వెళ్ళు వెళ్ళు. చూడముచ్చటగా ఉంది జంట. ఆ. ఎక్కడ సార్ వెనక్కి వస్తున్నారు? పక్కనే ఉండాలి కానీ. తీండి. ఈ నైబర్ దిష్టి, ఆ నైబర్ దిష్టి, ఇండోర్ దిష్టి, అవుట్డోర్ దిష్టి, టోటల్ సిటీ పాపులేషన్ దిష్టి, యాస్ దిష్టి, ఆస్ దిష్టి, అన్ని దిష్టిలు. తు, 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 తు. నువ్వు వెళ్ళి హారతి పల్లె. రండమ్మా, హారతి ఇవ్వండి. వెళ్ళండి వెళ్ళండి. హారతి ఇచ్చాక బావగారి పర్సు హారతి కర్పూరమే. పదండి అల్లుడు. రండమ్మి. ఎక్కడికొచ్చేది? మమ్మల్ని దాటుకుని లోపలికెలా వెళ్తారో చూస్తాం. ఓహో, మరదల సరసాలు మొదలన్నమాట. పెళ్లి కొడుకు తరపున ఎవరో లేరనుకున్నారేమో, నేనున్నాను. అబ్బో, ఏంటి సార్ చూస్తున్నారు? ఈ రోజు మీరు ఎండీ గారు, నేను పిఆర్ కాను. మన ఇద్దరం బంధువులం. మీరేం కంగారు పడకండి, ఎంత ఈజీగా డీల్ చేస్తానో చూడండి. ఏం కావాలి మీకు? మణులు కావాలా, మాణిక్యాలు కావాలా? ఏం కావాలో మీరే అడగండి. హారతి ఇచ్చినందుకు 500 పళ్ళెంలో పెట్టాలి. ఓ అంతే కదా. తీయండి సార్ పర్సు, తీయండి సార్. తీయండి సార్. హలో, ఇక్కడ ఇద్దరు మరదలున్నారు. చెరొక 250 తీసుకోండి అమ్మి. ఆ పప్పులేం కుదరవు నాన్న. 250కే వస్తుంది పప్పు గిన్నె. ఇద్దరికి చెరుకు 500 ఇవ్వాల్సిందే. బావ పేరు చెప్పి మినిమం మేకప్ కిట్ అయినా కొనుక్కోవాలి కదా. ఏ దివ్య? 500 ఏంటమ్మా చీపుగా? మా బాస్ ఎండి కదా, చెరోకు పోయి తీసుకోండి. ఇచ్చేయండి సార్. ఇదేనా ఈజీగా డీల్ చేస్తానని చెప్పావు? ఆఫీస్ రాని పని చెప్పా. ఇచ్చేయండి సార్. ఇప్పుడైనా రావచ్చా? కుదరదు. ఇంకేంటి? మీ ఇద్దరు పేర్లు చెప్పి లోపలికి రావాలి. చెప్పకపోతే లోపలికి రానివ్వరా? అస్సలు రానివ్వు. గుడ్, అయితే నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. ఇదే మనకు సార్ అర్థం లేకుండా. ఆయన అలిగినా అలకపాన్ పేసినా మాకు అనవసరం. పేర్లు చెప్పే లోపలికి రావాలి. ముందు లేడీస్ ఫస్ట్. నీ అక్కని చెప్పమనండి. మేడం గేట్ సార్ ఈజీగా చెప్పేస్తుంది. మేడం మీరు చెప్పండి. మా ఆయన పార్దు, నేను వరుదిని.
నేను ఆయన వచ్చాం, లోపలికి రానివ్వండి. బావగారు ఇప్పుడు మీరు. మా ఆయన పార్దు, నేను వరుదిని. నేను ఆయన వచ్చాం, లోపలికి రానివ్వండి. బావగారు ఇప్పుడు మీరు. మ్మ్? నేను నా విరోధి వచ్చాం. నేను వరుదిని వచ్చాం, లోపలికి రానివ్వండి. కుదరదు. ఇలా కాదు. ఇక చాలా మీ బావగారిని లోపలికి రానివ్వండి అమ్మి. పదండి సార్, సిగ్గుపడతారండి. వెనకాలు. రండి. ఇప్పుడు పెడుతున్నారు బావగారు. రండి రండి. కూర్చుంటున్నాగా. బావగారు ఫ్యాన్ వేస్తాను, ఒక్క నిమిషం. అంత కంఫర్టబుల్ గా లేదు కదా బావగారు? మీరు కూడా కూర్చోండి సార్. అయ్యయ్యో, అల్లుడు గారి ముందు. పర్లేదు, కూర్చోండి. గోదారి, వెళ్ళి అల్లుడు గారి కాఫీ తీసుకురా. అట్నే. అక్క మర్చిపోయాను, బావగారు ఫస్ట్ నైట్ లో ఏమేం చేశారే? చాలా చేశారు. అవునా? లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. రా, రా, రా. అయితే బావగారు ఇక్కడ ఇబ్బంది పడతారు కానీ అక్కడ పడరన్నమాట. ష్, నోరు మూయవే. టీ తీసుకో బాబు. ఏం మొహమాట పడదు బాబు, ఏం కావాలన్నా అడగండి. మీరు ఇబ్బంది పడకూడదని మీ మావగారు ఏసీ తెప్పించి బిగించారు తెలుసా? మీరే నయం సార్. మా మామ ఉన్నాడు, ఎందుకు ఏసీ అడిగితే పాత డొక్కు టేబుల్ ఫ్యాన్ కొనిచ్చాడు. కంగారు పడకండి సార్, ఈ సౌండ్ మీకు కొత్తేమో గానీ వీళ్ళందరికీ అలవాటే. ఇది హెలికాప్టర్ సౌండ్ కాదు సార్. మా ఆవిడ టేబుల్ ఫ్యాన్ ఆన్ చేసింది. అది ఈ వీధిలోనే కాదు, పైన హెలికాప్టర్ లో వెళ్లే వాళ్ళకి కూడా వినిపిస్తుంది. నువ్వు వెళ్ళేది ఆపేస్తే నీకు ఇంక్రిమెంట్ ఇస్తా. ఇంక్రిమెంటా? ఇంకే మీరు వెళ్ళేదాకా దాన్ని ఆన్ చేయనే చేయండి సార్. వస్తాను సార్. టీ తీసుకో బాబు. మధ్యాహ్నం వచ్చి ఫోన్ చేస్తానండి. చేస్తారు చేస్తారు. తీసుకో బాబు. ఆగండి ఆగండి. అమ్మి వరుదిని, నువ్వు కూడా కూర్చో అమ్మి. రా కూర్చో. ఇప్పుడు మీ ఇద్దరు తీసుకోవచ్చు. ఆగండి ఆగండి. అమ్మి, నీ చేత్తో అల్లుడు గారి కాఫీ ఇవ్వమ్మి. మ్మ్. ఏవండి? మ్మ్. తీసుకోమ్మి. ఆగండి ఆగండి, మీకేమైంది? ఇద్దరూ ఒకేసారి తాగాలి అల్లుడు గారు. ఓ అక్క కొడు. అక్క బాగా వచ్చింది. మీరు తాగండి. గుండె నొప్పని నాటకం ఆడితే అది నిజంగానే మనకు గుండె పొట్టొచ్చేంత పనిచేసింది. అవునమ్మమ్మా, మన వేలుతోనే మన కంట్లోనే పొడిపించింది. ఎలాగైనా పార్థుని ఆ ఇంటికి వెళ్లకుండా ఆపాలని ప్లాన్ చేస్తే దాన్ని తిరగ్గొట్టి మన నోటితోనే సంతోషంగా వెళ్ళిరండి అనిపించింది. మనమే దగ్గరుండి సాగనంపేలా చేసింది. దాని స్పీడ్ చూస్తుంటే మనం దాని చేతుల్లో చిత్తుగా ఓడిపోతామేమో అనిపిస్తుంది. ఈ మాట అనటానికి సిగ్గనిపించటం లేదు నీకు? నీ అనుభవం ఎంత, నీ వయసు ఎంత? దాని ముందు ఓడిపోతావంటావా? ఒక బ్రిలియంట్ ఐడియా చెప్పలేవా? ఎంతైనా దాన్ని పిల్ల రక్తమే. అది పిల్ల పిచ్చుక. దాని గొంతు నిలిమి అవతల పారేయాలి. ఇక ఆలస్యం చేసి ప్రయోజనం లేదు. పార్థు పెళ్లే జరగకూడదు అనుకుంటే ఇదే దగ్గరుండి మరీ మెళ్ళో తాళి కట్టించుకుంది. పార్థుని చేసుకోవడానికి దుర్గ సిద్ధపడినప్పుడు దాన్ని అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేశాను. అప్పుడది మిస్ అయింది. ఇప్పుడు వరుదిని మిస్ అవ్వకుండా ప్లాన్ చేయాలి. ఏంటి చంపేద్దామని నీ ఉద్దేశం? పార్థుని చేసుకోవడానికి దుర్గ సిద్ధపడినప్పుడు దాన్ని అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేశాను. అప్పుడది మిస్ అయింది.
ఇప్పుడు వరుదిని మిస్ అవ్వకుండా ప్లాన్ చేయాలి. ఏంటి చంపేద్దామనా నీ ఉద్దేశం? పిల్ల పిచ్చుకతో రోజు ఎవరు పోరాడతారు? చంపి అవతల పారేస్తాను. అదేమన్నా చికెన్ షాపులో కోడనుకుంటున్నావా? ఈ ఇంటి కోడలు. దాన్ని ఇంటి కోడలు అనుకో. నేననకపోయినా నిజం అదే కదా. అయితే నేను చంపబోయేది కూడా నిజమే. అప్పుడు నువ్వు ఊచ లెక్క పెట్టాలి. చేతికి మట్టి అంటకుండా చేస్తాను. భారతి, ఒక్క విషయం గుర్తుంచుకో. ఏదైనా ఒక నేరం చేసే ముందు చట్టాలు తెలుసుండాలి, చట్టంలోని లొసుగులు తెలుసుండాలి. అది కొత్తగా పెళ్ళైన పిల్ల. అది గనక చచ్చిందనుకో, అందరికీ అత్తగారి మీదే అనుమానం వస్తుంది. ఆ తర్వాత పోలీసులు వస్తారు. దాని చావు ప్రమాదంలో ఉంటుంది కాని హత్యలా ఉండదు. పిచ్చిదానా, నువ్వు చాలా విషయాలు తెలుసుకోవాలి. నువ్వన్నట్టు ప్రమాదంగా చిత్రీకరించడమే కాదు, అది అనారోగ్యంతో సహజంగా మరణించినా కూడా పెళ్ళై 7 ఏళ్లు పూర్తవని జంట విషయంలో పోలీసులు ఆరా తీస్తారు. వరూదిని పుట్టింటి వాళ్లు ఒక్క పోలీస్ కేసు పెడితే చాలు, ఈ కుటుంబం మొత్తం ఊచ లెక్క పెట్టాల్సి వస్తుంది. అవునా? లేకపోతే దాన్ని అడ్డు తొలగించుకోవడానికి చంపేయమని నేనే చెప్పేదాన్నిగా. అయితే ఇప్పుడు దాన్ని ఏమీ చేయలేమా? చెయ్యాలి. చంపకుండా దాన్ని మానసికంగా చంపి ఈ ఇంటి కోడలి పదవి నుంచి ఆ ఇంటి కూతురు పోస్టుకి వెనక్కి పంపించాలి. అయితే ఏం చేద్దాం? ఏం చెయ్యకూడదో నేను చెప్పాను. ఏం చెయ్యాలో నువ్వు ఆలోచించు. దాని విషయంలో నా ఆలోచనలన్నీ అంచనాలు తప్పుతున్నాయి. నువ్వు ఆలోచించడమే మంచిది. ఆలోచించు. ఏమయ్యా, వంట అంతా సిద్ధమైపోయినది. అల్లుడు గారిని నిద్ర లేపోవయ్యా. పాపం 3 రోజుల నుంచి నిద్ర లేదనుకుంటాను. చూడు ఎలా అలసిపోయి పడుకున్నాడు. ఛీ, పోవయ్యా. బాబు, బాబు, అల్లుడు గారు. ఏంటి? భోజనానికి రండి బాబు. పదండి. అయ్యో అయ్యో ఎందుకు వదినా, మేము వెళ్తాం. అయ్యో, కొత్త అల్లుడు వచ్చారు, అందుకే మిమ్మల్ని అందరినీ భోజనానికి పిలిచాను. లేకపోతే పిలుస్తానా ఏంటి? కూర్చోండి. దివ్య, అందరికీ ఆకులేమి? రండి బాబు, కూర్చోండి. రా బాబు, కూర్చో. కూర్చోండి బాబు. దివ్య, ఆకేమ్మా. బాబు, కింద కూర్చోబెట్టినందుకు ఏమనుకోకండి. వరు, నువ్వు కూడా కూర్చోమి. లేదు మా, నేను వడ్డిస్తాను. కొత్త పెళ్లి కూతురువి, నువ్వడ్డించడం ఏంటే? అబ్బాయి పక్కన కూర్చో. పర్లేదు రా, కాదమ్మీ, కూర్చో. వెళ్ళు. కూర్చో. కూర్చో అమ్మే.